Hi friends, welcome to the video lectures on mathematics by Gayatri. ఈ వీడియోలో ఎక్సైజ్ 10.3 సాల్వ్ చేయడానికి రిక్వైర్డ్ కాన్సెప్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్సైజ్ 10.2 వరకు సర్ఫేస్ ఏరియా ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ చూసాం. ఎక్సైజ్ 10.3లో వాల్యూమ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్తో డీల్ చేస్తాం. వాల్యూమ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఎగ్జాంపుల్గా 2 సిలిండ్రికల్ షేప్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని కంబైన్ చేస్తే దీని టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేయడానికి మనం ఓన్లీ ఈ పార్ట్ది మాత్రమే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ కామన్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఈ రెండు కవర్ అయిపోతాయి కాబట్టి. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ ఎక్సైజ్లో చూసాం. అదే ఇప్పుడు దీన్ని వాల్యూమ్ ఫైండ్ చేయడానికి మనకి ఇది కవర్ అయినా కానీ డజంట్ మ్యాటర్ కదా. ఇట్ విల్ బి అడిషన్ ఆఫ్ దిస్ వాల్యూమ్ ఆఫ్ దిస్ సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ దిస్ సిలిండర్. ఇక్కడ అదే మెన్షన్ చేశాను. In calculating the surface area of combination of solids, surface area of two solids have been added because some part of the surface area disappears in the process of joining them. అది నేను క్లియర్గా ఇందాక చూపించాను 2 cylinders తోటి. Similarly, the volume of the solid formed by joining two basic solids will be the sum of volume of its constants. వాల్యూమ్లో అయితే డిఫరెన్స్ ఏం రాదు. సర్ఫేస్ ఏరియాకి మాత్రం అది ఎందుకు చేంజ్ అవుతుంది అనేది క్లియర్గా చూపించాను. వేరియస్ వాల్యూమ్ విల్ బి సమ్ ఆఫ్ ద బేసిక్ 2. అంటే ఇప్పుడు దీనిది వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ 1 అండ్ సిలిండర్ 2 ఈ రెండింటిని కంబైన్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ దిస్ సాలిడ్ విల్ బి ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ 1 ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ 2. ఎగ్జాంపుల్ చూద్దాము. సురేష్ రన్స్ అన్ ఇండస్ట్రీ ఇన్ ఎ షెడ్ which is in the shape of cuboid surmounted by a half cylinder. The base of shed is of dimensions 7 meters by 15 meters and the height of the cuboidal portion is 8 meters. Find the volume of air that shed can hold. Further, suppose that the machinery in the shed occupies total space of 300 meter cube and there are 20 workers, each of whom occupies 0.08 meter cube space on an average. Then how much area is in the shed? ఫస్ట్ మనకి డైమెన్షన్స్ ఏమి ఇచ్చారు? క్యూబాయిడల్ షేప్లో షెడ్, దీనిపైన సిలిండ్రికల్ షేప్లో హాఫ్ సిలిండర్, దీని డైమెన్షన్స్ ఎంత? 7 meters and 15 meters. సో ఇక్కడ ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ఎయిర్ దట్ షెడ్ కెన్ హోల్డ్. ఇప్పుడు ఇందులో దీని వాల్యూమ్ ఫైండ్ చేయమన్నారు. సో మనం వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫైండ్ చేస్తే సరిపోతుంది. దాని వాల్యూమ్లోనే కదా మనకి దట్ ఈస్ ఈక్వల్స్ టు టోటల్ స్పేస్ కదా, ఐ మీన్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. ఎంత వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ లోపట ఉంది అనేది మనం ఎలా ఫైండ్ చేయగలం? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ హాఫ్ సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. దట్స్ క్లియర్. నెక్స్ట్, మెషినరీ ఆఫ్ ది షెడ్ ఆక్యుపైస్ 300 meter cubes. సో టోటల్ వాల్యూమ్ మైనస్ 300 meter cube and there are 20 workers, each of whom occupies 0.08 meter cube space on average. సో ఒక్క వర్కర్ ఎంత ఆక్యుపై చేసుకుంటున్నాడు? 1 worker is occupying 0.08 meter cube. సో 20 workers ఎంత ఆక్యుపై చేసుకుంటారు? క్రాస్ మల్టిప్లికేషన్ 20 into 0.08 16 0. సో 1.6 meter cube. అండ్ మెషినరీకి ఎంత స్పేస్? 300 meter cube. సో 301.6 meter cube. టోటల్ వాల్యూమ్ నుంచి ఈ వాల్యూమ్ తీసేస్తే మనకి వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ మనం ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫైండ్ చేద్దాము. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి? ఈజ్ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇప్పుడు ఇక్కడ మనకి ఆర్ వాల్యూ ఎంత? 7 కాదు, ఇది 7/2. హెచ్ వాల్యూ ఎంత?
ఇది ఈ హైట్, ఈ లెంత్ ఏదైతే ఉందో దట్ విల్ బి హైట్ ఆఫ్ దిస్ సిలిండర్. సో 15. ఈ రెండు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాము. పై ఇంటూ 7/2 హోల్ స్క్వేర్ ఇంటూ 15. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు పైని 22/7 అని తీసుకుందాము. 7/2 ఇంటూ 7/2 ఇంటూ 15. 7, 7, 1 and 11. సో 77 ఇంటూ 15/2. ఇక్కడ మనకి వాల్యూ 577.5 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. వాల్యూమ్ కదా, సో సెంటీమీటర్ క్యూబ్, క్యూబిక్ సెంటీమీటర్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ దిస్ క్యూబాయిడ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. సారీ, ఇక్కడ హైట్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చారు. హైట్ ఆఫ్ ది క్యూబాయిడల్ పోర్షన్ ఈజ్ 8 సెంటీమీటర్. ఇక్కడ దీని హైట్ 8 మీటర్స్, సారీ సెంటీమీటర్స్ కాదు, 8 meters. Now వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి? L ఇంటూ B ఇంటూ హెచ్. 8 ఇంటూ 7 ఇంటూ 15. దీని వాల్యూ మనకి 840 వస్తుంది. 840 మీటర్ క్యూబ్. ఐమ్ సారీ, సెంటీమీటర్ క్యూబ్ కాదు, మీటర్ క్యూబ్. నౌ మనకు కావాల్సింది దీనిది మొత్తం వాల్యూమ్ కదా. లోపట ఎంత వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఆఫ్ ఎయిర్. సో వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బై 2. ఎందుకంటే ఇక్కడ సిలిండర్ హాఫే ఉంది కదా. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బై 2 మైనస్ ఈ రెండు వాల్యూమ్స్ మైనస్ వర్కర్స్ ఆక్యుపై చేసుకునే వాల్యూమ్. వాల్యూమ్ ఆఫ్ వర్కర్స్. ఇంకొకటి ఏముంది, మెషినరీది కూడా వాల్యూమ్. మెషిన్స్ కూడా కొంచెం వాల్యూమ్ ఆక్యుపై చేసుకుంటుంది కదా. మైనస్ వాల్యూమ్ ఆఫ్ మెషినరీ. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే 680 మైనస్ 577.5 డివైడెడ్ బై 2 మైనస్ 301.6 మీటర్ క్యూబ్. ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేసేసాం మనము, వర్కర్స్ది అండ్ మెషినరీది ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేసేసాం. సో నేను ఇక్కడ ఈ రెండింటి వాల్యూ ఒకే దగ్గర వేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని క్యాల్కులేట్ చేసుకుంటే మనకి 827.15 మీటర్ క్యూబ్ వస్తుంది. సో వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్ షెడ్ will be 827.15 meter cube. Example, 10th example, a solid toy is in the form of right circular cylinder with a hemispherical shape at one end and a cone at another end. Their common diameter is 4.2 centimeter and the height of cylindrical and conical portions are 12 centimeters and 7 centimeters respectively. Find the volume of the solid toy. ఇక్కడ మనకు ఏమి ఇచ్చారు? ఫస్ట్ రైట్ సర్క్యులర్ సిలిండర్. రైట్ సర్క్యులర్ సిలిండర్ with the hemispherical shape at one end, and cone at other end. Common diameter is 4.2 centimeter. అంటే ఈ రెండు కూడా ఈక్వల్, దిస్ వన్ అండ్ దిస్ వన్. నెక్స్ట్, height of cylindrical and conical portions are 12 centimeters and 7 centimeters. ఈ రెండిటిది ఫస్ట్ సిలిండ్రికల్ పోర్షన్ ఏమో 12 centimeters. ఇక్కడ ఇది 12 centimeters అండ్ ఇదేమో 7 centimeter. ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ టాయ్. అంటే మనం ఈ 3 సాలిడ్స్ది వాల్యూమ్ ఫైండ్ చేసి వాటిని యాడ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫార్ములా ఏంటి? 1/3 πr² h. ఆర్ వాల్యూ ఏంటి?
4.2 కాదు, 4.2 డివైడెడ్ బై 2, 2.1. హెచ్ వాల్యూ ఏంటి? 7 సెంటీమీటర్స్. ఈ రెండు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాము. 1/3 ఇంటూ పై ఇంటూ 2.1 హోల్ స్క్వేర్ ఇంటూ 7. ఇది ఇక్కడికి వదిలేయండి. నెక్స్ట్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్. ఆర్ వాల్యూ ఎంత? ఫస్ట్ ఆర్ వాల్యూ 4.2 డివైడెడ్ బై 2, 2.1 సెంటీమీటర్. హెచ్ వాల్యూ ఎంత? 12 సెంటీమీటర్. సో పై ఇంటూ 2.1 హోల్ స్క్వేర్ ఇంటూ 12. ఇది కూడా నేను సాల్వ్ చేయట్లేదు. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ is equals to 2/3 pi r cube. 2/3 into pi into 2.1 whole cube. Now, volume of toy is equals to volume of cone plus volume of cylinder plus volume of hemisphere. ఈ మూడింటిని యాడ్ చేస్తే π/3 ఇంటూ 2.1 స్క్వేర్ ఇంటూ 7 ప్లస్ పై ఇంటూ 2.1 హోల్ స్క్వేర్ ఇంటూ 12 ప్లస్ 2/3 పై ఇంటూ 2.1 హోల్ క్యూబ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2.1 హోల్ స్క్వేర్ పై అనేది మూడిట్లో కూడా కామనే. సో ఫస్ట్ అది కామన్ తీసుకుందాము. పై ఇంటూ 2.1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏం మిగులుతుంది? 7/3 ప్లస్ ఇక్కడ 12 ప్లస్ ఇక్కడేమో 2/3 ఇంటూ 2.1. ఇక్కడ పై వాల్యూ 22/7 తీసుకోమని ఇచ్చారు. 22/7 ఇంటూ 21/10 ఇంటూ 21/10 ఇంటూ ఇక్కడ ఇది సాల్వ్ చేస్తే మీకు ఇది 7/3 ప్లస్ 12 ప్లస్ 7/5 అని వస్తుంది. చెక్ చేసుకోండి. వన్స్ అండ్ ఇక్కడ 3. సో 22 ఇంటూ 3 ఇంటూ 21/100 ఇంటూ ఇక్కడ ఇది సాల్వ్ చేస్తే ఎల్సిఎం తీసుకుని సాల్వ్ చేస్తే 236 డివైడెడ్ బై 15. నౌ దిస్ విల్ బి ఈక్వల్స్ టు 5 and 1. ఇక్కడేమో 1 అండ్ 4.4. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇక్కడ 100 ఎందుకు టచ్ చేయలేదంటే మనకి ఎక్కడైనా జనరల్లీ డినామినేటర్లో 100 లేకపోతే 10 మల్టిపుల్స్ ఆఫ్ 10 ఉందనుకో అది మనం సాల్వ్ చేయకపోయినా పర్లేదు. ఎందుకంటే జస్ట్ మనం ఆ పాయింట్ మనకి ఆన్సర్లో డెసిమల్ వస్తే దాన్ని షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఇప్పుడు ఇది ఇక్కడ మల్టిప్లై చేస్తే మనకి ఫైనల్గా 218.064 centimeter cube will be the answer. Next example, a cylindrical container is filled with ice cream whose diameter is 12 centimeter and height is 15 centimeter. The whole ice cream is distributed to 10 children by filling in equal cones in the form of hemispherical tops. If the height of the conical portion is twice the diameter of its base, find the diameter of the ice cream cone. ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని ఇచ్చారు? ఏ సిలిండ్రికల్ కంటైనర్ ఇస్ ఫిల్డ్ విత్ ఐస్ క్రీమ్ whose diameter is 12 centimeter and height is 15 centimeter. Cylindrical container. Height enta 15 centimeter. Diameter enta 12 centimeter.
12 centimeter. The whole ice cream is distributed to 10 children by filling it in equal cones and forming a hemispherical tops. అంటే ఒక కోన్ with hemispherical top. ఇక్కడ if the height of the conical portion is twice the diameter of its base. అంటే మనం ఒకవేళ రేడియస్ x అనుకున్నాం అనుకో, డయామీటర్ ఏమవుతుంది 2x అవుతుంది. హైట్ ఏమని ఇచ్చారు, హైట్ ఆఫ్ ది కోనికల్ పోర్షన్ ఇస్ ట్వైస్ ది డయామీటర్ ఆఫ్ ఇట్స్ బేస్. అంటే ఇదెంత అవుతుంది 4x అవుతుంది. ఇక్కడ మనకు అడిగిన వాల్యూ ఏంటి, ఫైండ్ ది డయామీటర్ ఆఫ్ ది ఐస్ క్రీమ్ కోన్. అంటే మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, 2x ఫైండ్ చేయాలి. ఫస్ట్ మనం రేడియస్ ఏమనుకున్నాం, లెట్ రేడియస్ is equals to 2x, sorry x, then diameter ఎంత అవుతుంది, twice the radius 2x. మనం ఇక్కడ ఫైండ్ చేయాల్సిన వాల్యూ 2x. అది ఫైండ్ చేయాలంటే ఫస్ట్ మనము ఇక్కడ సిలిండర్ పోర్షన్, ఈ సిలిండ్రికల్ కంటైనర్లో ఎంత ఐస్ క్రీమ్ ఉందో ఫైండ్ చేయాలి. తర్వాత అది ఒక్కొక్క చిల్డ్రన్కి ఎంత అవుతుందో ఫైండ్ చేయాలి. ఒక్కొక్క చిల్డ్రన్కి ఎంత వాల్యూమ్ వస్తుందో మనకి తెలుస్తుంది కదా, దాని నుంచి మనం x వాల్యూ ఫైండ్ చేయొచ్చు. సో ఫస్ట్ volume of cylinder, volume of cylinder is equals to pi r square h. r value ఎంత 12 కాదు, 12 divided diameter divided by 2, 12 divided by 2 6 centimeter. height ఎంత 15. ఇది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే pi into 6 square into 15. పైని యాజ్ ఇట్ ఈజ్ ఉంచుదాము. ఇక్కడ మనం ఇది వాల్యూ క్యాల్కులేట్ చేస్తే 540 పై వస్తుంది. ఇప్పుడు ఈ సిలిండర్లో ఉన్న ఐస్ క్రీమ్ మొత్తం 10 చిల్డ్రన్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే 10 చిల్డ్రన్కి ఎంత ఐస్ క్రీమ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, 540 పై. అంటే మనం ఒక్క చిల్డ్రన్కి ఎంత వస్తుంది, 540 డివైడెడ్ బై 10 క్రాస్ మల్టిప్లికేషన్, సో 54 పై. ఇక్కడ ఇది అర్థమైంది కదా. నా ఇప్పుడు ఒక్క కోన్ది వాల్యూమ్ ఎంతనో ఫైండ్ చేద్దాం. దానికి మనం ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫైండ్ చేయాలి, వాల్యూమ్ ఆఫ్ కోన్ కూడా ఫైండ్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ స్పియర్, హెమిస్పియర్ ఫార్ములా ఏంటి, 2/3 pi r cube. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2/3 ఇంటూ పై ఇంటూ r. ఎంత తీసుకున్నాం మనం, ఇక్కడ x తీసుకున్నాం, సో x క్యూబ్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ కోన్, ఫార్ములా ఏంటి వాల్యూమ్ ఆఫ్ కోన్కి, 1/3 pi r square h. r ఏమో x అని తీసుకున్నాము, h ఏమో 4x వస్తుంది, బికాస్ ఇట్ ఈస్ ట్వైస్ ఆఫ్ డయామీటర్ 4x. ఈ రెండు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే విచ్ ఇంప్లైస్ 1/3 pi ఇంటూ r square, x square ఇంటూ h 4x. దిస్ విల్ బి 4/3 pi x cube. నౌ వాల్యూమ్ ఆఫ్ హోల్ ఐస్ క్రీమ్, is equals to volume of cone plus volume of hemisphere. This is equals to 1/ఇక్కడ ఈ రెండు యాడ్ 2/3 pi x cube ప్లస్ 4/3 pi x cube. ఇక్కడ pi x cube కామన్ తీసుకుంటే 2/3 ప్లస్ 4/3 pi x cube ఇంటూ 6/3, సో 2 pi x cube వస్తుంది. ఇదేంటి, ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఆఫ్ 1 చిల్డ్రన్, కానీ ఇక్కడ మనకు వాల్యూ ఎంత వచ్చింది, 54 పై వచ్చింది. సో ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేయొచ్చు. ఇక్కడ ఇది ఒక్క చిల్డ్రన్కి ఎంత వాల్యూమ్ ఆఫ్ ఐస్ క్రీమ్ వెళ్తుంది, అండ్ ఇక్కడేమో ఆ కోన్లో ఉండే ఐస్ క్రీమ్ది వాల్యూమ్. సో ఈ రెండు ఈక్వలే కదా. నా
2 pi x cube is equals to 54 pi. Pi will get cancelled. 1 and 2, 1, 7, 27. X cube is equals to 27. X is equals to cubed root of 27, which is equals to 3. So, diameter, ఇదేంటి x diameter కాదు, x radius. మనని ఇక్కడ అడిగింది diameter. Therefore, diameter of ice cream will be equals to 3 centimeter. 12th example. A solid consisting of a right circular cone standing on a hemisphere is placed upright in a right circular cylinder full of water and touching the bottom. Find the volume of water left in cylinder given that the radius of cylinder is 3 cm and height is 6 cm. The radius of hemisphere is 2 cm and height of the cone is 4 cm. So first ఇక్కడ ఏమని ఇచ్చారు, ఒక cylindrical దాంట్లో which is full of water. సో ఇక్కడ సిలిండర్ ది రేడియస్ ఎంత, 3 సెంటీమీటర్, హైట్ ఎంత, 6 సెంటీమీటర్. నౌ ఇందులో పెట్టిన సాలిడ్ ఏంటి, రైట్ సర్క్యులర్ కోన్ స్టాండింగ్ ఆన్ ఎ హెమిస్పియర్. సెంటీమీటర్ అండ్ ఇక్కడ దీని హైట్ ఎంత ఇచ్చాడు, 4 centimeter. Height of the cone is 4 centimeter. Question ఏంటి ఇక్కడ, find the volume of water left in the cylinder. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ సిలిండర్లో ఫుల్ ఆఫ్ వాటర్ ఉండే, తర్వాత ఒక సాలిడ్ ప్లేస్ చేస్తే కొంచెం వాటర్ బయటికి వచ్చేస్తుంది కదా, ఆ బయటికి వచ్చిన వాటర్ ది వాల్యూమ్ ఈ సాలిడ్ ది వాల్యూమ్ ఈక్వల్ ఉంటుంది. The volume displaced will be equals to volume of solid. So మనం ఈ volume of solid, ఈ solid ది volume కనుక్కుంటే సరిపోతుంది. Now first volume of cylinder కనుక్కుందాం. ఫస్ట్ మొత్తంది సిలిండర్ ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్ హెచ్. ఫస్ట్ ఎంత వాటర్ ఉండే అనేది తెలియాలి కదా. సో ఆర్ వాల్యూ ఎంత ఇక్కడ, 3 సెంటీమీటర్, హెచ్ వాల్యూ ఈజ్ 6 సెంటీమీటర్. ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. పై ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 6, పై ఇంటూ 9 ఇంటూ 6, 54 పై సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ cone is equals to 1/3 pi r square h. R value ఎంత, 2 centimeter, h value 4 centimeter. ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. 1/3 ఇంటూ పై ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 4, 1/3 ఇంటూ పై ఇంటూ 4 ఇంటూ 4. This will be equals to 16 pi/3 centimeter cube. Next, volume of hemisphere. Formula ఏంటి, 2/3 pi r cube. R value ఎంత ఇచ్చారు, 2 centimeter, which implies 2/3 into pi into 2 cube. 2/3 into pi into 8, 16 pi/3. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత, 54 పై, minus volume of solid ఎంత, volume of cone plus volume of hemisphere. So 16 pi plus 16 pi by 3.
దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 54 పై మైనస్ 32 పై బై 3. ఎల్సిఎం తీసుకుంటే 3 162 పై మైనస్ 32 పై. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 130 పై బై 3. క్వశ్చన్లో టేక్ పై ఈజ్ ఈక్వల్స్ టు 22/7 అని ఇచ్చారు. సో పై ఈజ్ ఈక్వల్స్ టు 22/7 అని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ వాల్యూమ్ ఎంత వస్తుంది? 130/3 ఇంటూ 22/7. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2860/21. ఇది సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ 136.91 సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ది వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఇన్ ది సిలిండర్. 13th example, a cylindrical pencil is sharpened to produce a perfect cone at one end with no overall loss of length. The diameter of pencil is 1 cm and length of the conical portion is 2 cm. Calculate the volume of the peels that are obtained after sharpening pencil. Give your answer correct to 2 places if it is in decimal. Use pi is equals to 355/113. So ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? A cylindrical pencil has been sharpened. Cylindrical pencil ఈజ్ బిన్ షార్పెన్. ఓవరాల్ లెంత్లో అయితే ఏం డిఫరెన్స్ లేదని ఇచ్చారు. సో ఇక్కడ డయామీటర్ ఆఫ్ పెన్సిల్ ఈజ్ 1 cm. ది డయామీటర్ ఈజ్ 1 cm and the length of the conical portion here, this length is equals to 2 cm. Calculate the volume of peels that are obtained after sharpening pencil. అంటే ఇప్పుడు మనము ఇది సిలిండ్రికల్ పార్ట్గా అనుకుంటే, లెట్స్ ఇమాజిన్ దిస్ ఆర్ సిలిండ్రికల్ పార్ట్. దీని లోపల సిలిండ్రికల్ పార్ట్ లోపల ఇది కోన్. సో మనం ఫైండ్ చేయాల్సింది దీని వాల్యూమ్ ఎంత అనేది ఫైండ్ చేయాలి, అంతే కదా. వాల్యూమ్ ఆఫ్ పీల్స్ దట్ హావ్ బీన్ ఆబ్టైన్డ్ ఆఫ్టర్ షార్పనింగ్ పెన్సిల్ అంటే దిస్ పార్ట్ షుడ్ బి ఫౌండ్ అవుట్. సో ఇది మనం ఇలా రిప్రజెంట్ చేసుకుందాము. సిలిండర్, ఇక్కడ మనకు సిలిండర్ ఇవ్వలేదు, మనం జస్ట్ అది అక్కడ ఇమాజిన్ చేసుకుంటున్నాం అంతే. విత్ హైట్ 2 cm అండ్ డయామీటర్ 1 cm. దీని లోపల ఒక కోన్. ఓకే, నౌ ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ is equals to pi r square h. r వాల్యూ ఎంత? 1 cm కాదు, 1 cm అనేది డయామీటర్. r ఈజ్ డయామీటర్ డివైడెడ్ బై 2, 1/2. హైట్ ఎంత? 2 cm. ఈ రెండు వాల్యూస్ నేను సబ్స్టిట్యూట్ చేద్దాము. పై ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ ఇంటూ 2. పై 1/2 ఇంటూ 1/2 ఇంటూ 2. 2 will get cancelled. Pi by 2. Next, volume of cone is equals to 1/3 pi r square h. r value enta? Same, 1/2 cm. Height enta? 2. ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాము. 1/3 ఇంటూ పై ఇంటూ దిస్ ఈజ్ సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ కాబట్టి, పై ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ ఇంటూ 2. ఇక్కడ ఇది సాల్వ్ చేస్తే 1/3 ఇంటూ పై ఇంటూ 1/2 ఇంటూ 1/2 ఇంటూ 2. 2 will get cancelled. Pi by 6 centimeter cube. So volume of the peels obtained is equals to volume of cylinder మైనస్ వాల్యూమ్ ఆఫ్ కోన్. ఇది ఎందుకు ఇలా రాశానో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు పై బై వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత? π/2 మైనస్ π/6. π/2 కామన్ తీసుకుంటే 1 మైనస్ 1/3
ఇది సాల్వ్ చేస్తే పై బై 2 ఇంటూ 2/3. సో పై బై 3 సెంటీమీటర్ క్యూబ్. ఇక్కడ మనకి పై వాల్యూ ఎంత ఇచ్చారు? 355/113. దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాము. 1/3 ఇంటూ 355 డివైడెడ్ బై 113. ఇది సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ 1.0471 అని వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఏమని ఇచ్చారు? క్వశ్చన్లో మనకి ఏమని ఇచ్చారు? కరెక్ట్ 2 ప్లేసెస్ అని ఇచ్చారు. ఇఫ్ ది ఆన్సర్ ఈజ్ ఇన్ డెసిమల్. సో దీన్ని 2 ప్లేసెస్కి కరెక్ట్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 1.05 centimeter cube. This is the answer. Thanks for watching the video. If you have any doubt or if you need more clear explanation regarding any question, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.